హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ గైస్. సో ఇది కూడా డే 2లోనే ఒక పార్ట్ అనమాట. జపాలి వెళ్ళిన వీడియో అనమాట. సో ఇది సపరేట్గా పెడదామని చెప్పేసి ఇట్లా పెట్టాను. అయితే ఇంకా మేము జపాలి వెళ్ళాక అయితే మా చిన్నోడితో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఎట్లా అంటే సపోర్టింగ్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ సపోర్టింగ్. మాకేమో ఇబ్బందిగా అనిపించింది. వాడేమో నడుస్తూనే ఉంటాడంట, టోటల్ మెట్లన్నీ కూడా నడుస్తూనే ఉంటాడంట. చాలా వరకు నడిచే ఉన్నాడు. ఎత్తుకుంటుంటే ఏడుపని మాట, ఇంకంతలా ఏడిపించేశాడు. అయితే ఇక్కడ కొంచెం మంకీస్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మా చార్విక్ వచ్చేసి మమ్మల్ని ఎత్తుకోమని చెప్పేసి అనేవాడు, మా చిన్నోడేమో ఎక్కువ నడుస్తాను అనేవాడు అనమాట. సో ఈసారి అట్లా ఫేస్ చేసాము జపాలి వెళ్ళినప్పుడు. కానీ ఇది మాకు ఫస్ట్ టైం అనమాట మేము జపాలి వెళ్ళడము. సో బాగుంది, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గానే అనిపించింది అనమాట. కానీ స్టెప్స్ కూడా ఎక్కడం కూడా అంత పెద్ద కష్టంగా ఏం లేదు, ఈజీగానే ఎక్కొచ్చు అన్నట్టే ఉన్నాయి. అండ్ డే 2 అయితే మాత్రం చాలా ప్రొడక్టివ్గా గడిచిందండి. ఎక్కడికన్నా మనం టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక డేలో మ్యాక్సిమం టెంపుల్స్ని కవర్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట డే 2 మాత్రం అంత ప్రొడక్టివ్గా గడిచేసరికి. అండ్ ఇక్కడ మంకీస్ కూడా మన చేతుల్లో లాగేసుకొని మరీ తాగేస్తున్నాయి, అంతలా ఉన్నాయి ఇక్కడ మంకీస్ కూడా జపాలీలో. అండ్ వన్స్ జపాలి అయిపోయాక పైనే కొంచెం షాపింగ్ అయితే క్లియర్ చేసుకొని ఇంకా కిందకైతే దిగిపోయాము తిరుపతి. అండ్ ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ అయితే విజిట్ చేసేసుకొని అలివేలి మంగాపురం అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే మొబైల్స్ బయటే ఇచ్చేసామన్నమాట. అలివేలి మంగాపురం చూసాక అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇంకా కుదరినప్పుడు ఇంకా దేవుడికి ఒక నమస్కారం చేసుకొని ఇంకా స్వామివారి దగ్గర నుంచి వచ్చేసాక అయినా వెళ్ళినా పర్లేదు. సో ఇంకా అది గైస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.